నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. మెంటల్ హెల్త్ కౌన్సిలర్ అయ్యాను. లిసన్ టు మై జర్నీ. నేను మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీలో కొన్ని ఇయర్స్ వర్క్ చేశాను. చాలా బాగుంది. పేపర్స్ మీద అంతా చాలా సక్సెస్ఫుల్గా ఉంది. మంచి ప్యాకేజ్, నాకు H1B వీసా ఉండే, యూఎస్ వెళ్ళొచ్చాను. బయటకంతా చాలా బాగుంది అనిపించింది. బట్ సమ్వేర్ డీప్ ఇన్ సైడ్ ఇది ఇంతేనా ఇంకా, అంటే ఈ మెషిన్ మీద కూర్చొని పనిచేయడమేనా అని అనిపించింది. బట్ నేను ఇంకా ఏదో చెయ్యాలి. దిస్ ఇస్ నాట్ వేర్ ఐ యామ్ సపోజ్ టు బీ, దిస్ ఇస్ నాట్ వేర్ ఐ బిలాంగ్ అనిపించింది. అప్పుడు ఇది నా కప్ ఆఫ్ టీ కాదు అని ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఎలా అర్థమైందంటే, మెంటలీ చాలా డ్రైన్ అయిపోయేదాన్ని. దో ఐటీలో పనిచేసినప్పుడు నాకు ఆ డెడ్ లైన్స్ చాలా ఛాలెంజింగ్ అనిపించినాయి. చాలా డిసిప్లిన్ నేర్చుకున్నాను, టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్నాను. బట్ అది ఎందుకో నాకు సూట్ అవ్వలేదు అని స్లోగా అర్థమైంది. అప్పుడు నేను కొంచెం బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకొని నా కెరియర్ ఇంట్రెస్ట్ ఏంటి, నేను దేన్ని చేస్తే ఇష్టపడతాను అని చాలా బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకున్నాక చాలా డిఫరెంట్ కెరియర్ పాత్ నాకు వచ్చింది. అదేంటంటే కౌన్సిలింగ్. చాలా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాస్ ట్రై చేశాను, జస్ట్ టు సీ ఇఫ్ దిస్ ఈజ్ వేర్ ఐ బిలాంగా కాదా, ఇది నాది, ఇది నాకు సరిపోతుందా లేదా అని ట్రై చేయడానికి కొన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసిన తర్వాత నాకు అర్థమైంది, ఓకే దిస్ ఇస్ రియలీ వేర్ ఐ ఎంజాయ్ బీయింగ్ అని అనిపించి నేను అడ్వాన్స్ స్కిల్ ట్రైనింగ్స్ నేర్చుకున్నాను, చాలా ఇంటర్న్షిప్స్ చేశాను. ఒక అన్నోన్ జోన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు డెఫినెట్గా ఉండాల్సిన నాకు ఆ అన్సర్టనిటీ, ఆ ఫియర్స్, ఆ తప్పు చేస్తున్నానా, ఇది రైట్ డెసిషనేనా, ఐటీ జాబ్ వదిలేసుకొని రావడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనే భయాలు, అవన్నీ అందరిలాగే నాకు కూడా ఉండే. సో ఆ ఫేజెస్ అన్నీ అధిగమించిన తర్వాత నేను కౌన్సిలింగ్ అనే ఫీల్డ్లో సెటిల్ అయ్యాను. ఒక క్లయింట్తో మాట్లాడినప్పుడు వాళ్ళ డే టు డే లైఫ్ ఛాలెంజెస్, కొన్నిసార్లు చాలా చిన్న థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకుంటే వాళ్ళ లైఫ్స్ ఎంత మారిపోయినాయి అవి చూడడం, లేకపోతే వాళ్ళని గైడ్ చేయడము, వాళ్ళ హ్యాపీనెస్లో, వాళ్ళ హీలింగ్ జర్నీలో అది ఎక్స్పీరియన్స్ అవ్వడం అనేది, దట్స్ వేర్ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్. సో నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఒక జాబ్ మనం చేస్తున్నాము, లేకపోతే ఒక ఎడ్యుకేషన్ మనం సెలెక్ట్ చేసుకున్నాము అని అంటే చచ్చిపోయేదాకా దాంట్లోనే స్టక్ అయి ఉండాలి అని ఎక్కడ రూల్ లేదు. ఆర్ ఇట్లా తీసుకోండి, ఒకవేళ మీరు మీ ఇంట్లో ప్రైమరీ బ్రెడ్ విన్నర్ కాకపోతే, అంటే ఒకవేళ మీ పార్ట్నర్ ఈజ్ దేర్ టు ఫినాన్షియలీ సపోర్ట్ యూ అన్నప్పుడు, మీరు వై నాట్ టేక్ దిస్ ఛాన్స్ టు జస్ట్ చెక్ వేర్ యువర్ ఇంట్రెస్ట్ ఈజ్. మీ ఇంట్రెస్ట్ ఎక్కడుంది, మీరు మార్నింగ్ లెగవడానికి ఏది మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది, మార్నింగ్ లెగవడానికి ఏది ఉత్సాహపరుస్తుంది మిమ్మల్ని అనేది మీరు బ్రౌజ్ చేసుకోండి, మీరు సర్చ్ చేయండి. ఇవాళ రేపు చాలా జాబ్స్ ఉన్నాయి విచ్ విల్ మ్యాచ్ అవర్ ఇంట్రెస్ట్, విచ్ విల్ మ్యాచ్ అవర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. సో ఒక్క దాంట్లోనే స్టక్ అయిపోయి దీంట్లోనే ఉండాలి అన్న రూల్ లేదు. మనం ఎప్పుడన్నా చేంజ్ చేసుకోగలిగిన, ఒకవేళ మనకి ఫైనాన్షియల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే, ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్. యూ కెన్ రియలీ గో హెడ్ అండ్ డూ ద అడ్వెంచర్, ట్రై ఇట్ అవుట్. ఆ ఫియర్స్, ఆ అన్సర్టనిటీస్ అనేవి లైఫ్లో ఎప్పుడూ ఉంటాయి. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు షేర్. నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను కదా, లేకపోతే ఐటీలో జాబ్ వచ్చేసింది కదా అని అక్కడే స్టక్ అయిపోయి లేను. ఐ వెంట్ అహెడ్ విత్ వాట్ మై హార్ట్ వాజ్ సర్చింగ్ ఫర్. నేను ఏది చేస్తే నేను ఎంజాయ్ చేస్తాను అని సర్చ్ చేసుకున్న ఆ అన్వేషణలో వచ్చింది నాకు ఈ కౌన్సిలింగ్. సో నేను ఇప్పుడు మెంటల్ హెల్త్ కౌన్సిలర్గా, ఒక ప్రొఫెషనల్గా చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది.